మొదలుపెట్టేనా? చాలానే ఇస్తుంటే కూడా అడ్మిట్ అడ్మిట్ అని వస్తుంది ఎందుకో. మాధవి అడ్మిట్ అని వచ్చిందా అమ్మా పర్మిషన్? మేడం పుట్ ఆన్ హోల్డ్ అని చెప్పేసి వచ్చిందండి చాలా సేపు. తర్వాత మీరు అడ్మిట్ చేశాక లోపలికి వచ్చినట్టున్నాం మేము. అడ్మిట్ ఆదని ఇచ్చాడు కన్నా అసలు ఫస్ట్. ఆ? ఇక్కడ ఎంత ఎంత గోల గోలగా ఉంది. ఆన్లో ఉంది ఇక్కడ. ఇప్పటిదాకా హిమాలయ వర్ణన చేశాడు. హిమాలయ పర్వతం యొక్క గొప్పతనము మహాత్మ్యము చూపించాడు. అంత అంత ఆ, హిమవంతుడు అంత ఆ, ఉన్నతుడు కాబట్టి పా పార్వతికి
పార్వతికి తండ్రి కాగలసినటువంటి అర్హత ఆ అమ్మాయిని శివునికి ఇచ్చి వివాహం చేయడానికి తగినటువంటి ఏ, యోగ్యత కలిగినటువంటి వాడయ్యాడు. అందుకని ఇక్కడ ముందు అంతకన్నా ముందే ఇక్కడ ఆ, వివరించాడు. యజ్ఞాంగ యజ్ఞాంగ యోనిత్వం, ఈ యజ్ఞాంగ యోనిత్వం, ఆ, ధరణీధర క్షమం శైలాధిపత్యం. ఈ రాజు రాజు కాబట్టి అటువంటి వాడే సమర్థుడు. ఆ, శివునికి ఇచ్చి వివాహం చేయటానికి సమర్థుడు అని అక్కడ చెప్తూ ఉన్నాడు. అలాంటి ఆ హిమవంతుడు ఇక్కడ దాకా హిమవంతుడి యొక్క వర్ణనతోటి అయ్యింది. ముగిసి హిమవంత పర్వతపు వర్ణనతో ముగిసి 18 శ్లోకాలు అవి ముగిసి ఇప్పుడు 18వ శ్లోకంలో అతని యొక్క వివాహం గురించి చెప్తున్నాడు. స మానసీం మేరు సఖ పితॄణాం కన్యాం శైకులస్య స్థితయే స్థితిజ్ఞః మేనే మేనాం మునీనామపి మాననీయాం ఆత్మానురూపాం విధినా ఉపయేమే. ఫైనల్ గా వివాహం చేసుకున్నాడు. స మానసీం మేరు సఖ పితॄణాం కన్యాం కులస్య స్థితయే స్థితిజ్ఞః మేనాం మునీనామపి మాననీయాం ఆత్మానురూపాం విధినా ఉపయేమే. సహ అతడు, ఎవరతడు? హిమవంతుడు. సహ హిమవంతుడు మేరు సఖ. ఎటువంటి వాడు? మేరు సఖ. ఆ మేరు పర్వతానికే, మహా గొప్పదైనటువంటి ఆ మేరు పర్వతానికే అతడు సఖుడు, స్నేహితుడు. అంటే గొప్ప వాళ్ళతోటి స్నేహం కలిగి ఉండటము గొప్పతనం అని చెప్తారు. ఆ ఆ అటువంటి ఆ ఆ పెద్ద మహా గొప్పదైనటువంటి బంగారు పర్వతమైనటువంటి ఈ ఆ మేరు పర్వతమే ఇతనికి స్నేహితుడు. అంతటి మేరు పర్వతానికి ఇతను స్నేహితుడు. సహా మేరు సఖ. అతడు ఆ హిమవంతుడు మేరు సఖ, మే మేరు పర్వతానికి సఖుడైనటువంటి వాడు, స్నేహితుడైనటువంటి వాడు. స్థితిజ్ఞ. మరి ఇంకా స్థితిజ్ఞ. స్థితిజ్ఞ స్థితులు తెలిసినటువంటి వాడు. మర్యాద మర్యాద మన్ననలు ఇటువంటివన్నీ తెలిసినవాడు. అంటే ఏ కాలంలో ఏ సమయంలో ఏది చెయ్యాలి అనేటువంటి అనే విషయము బాగా తెలిసినటువంటి వాడు స్థితిజ్ఞ. స్థితి స్థితి అంటే ఆ ఏ సమయంలో ఏది చేయాలి, బాల్యావస్థలో ఉన్నప్పుడు ఏది, యవ్వనావస్థలో ఉన్నప్పుడు ఏది, ఆ గృహ తర్వాత వార్ధక్యంలో ఏది, అలా అన్ని రకాలుగా కూడా ఏ స్థితిలో ఏ వయస్సులో ఏది చెయ్యాలో అన్నీ తెలిసినటువంటి మర్యాదలన్నీ కూడా ఎరిగినటువంటి వాడు. స్థితిజ్ఞ. మర్యాదలన్నీ కూడా తెలిసినటువంటి ఆ హిమవంతుడు పితృణా పితృణాం మానసీం కన్యాం. పితృణాం పితృదేవతల యొక్క పితృదేవల యొక్క మానసీం కన్యాం. మానసీం కన్యాం, మానసీ కన్యను అంటే పితృల యొక్క మానస పుత్రికను. పితృదేవతల యొక్క మనస్సు నుండి జన్మించినటువంటి అమ్మాయి. పితృదేవతల యొక్క మానసిక పుత్రిక అయినటువంటి మేనాం మేనాను కులస్య స్థితయే. తన కులము యొక్క స్థితయే. స్థితి స్థితిజ్ఞ. స్థితిజ్ఞ అంటే స్థితిని తెలిసినవాడు, మర్యాదలు అనేవి కూడా తెలిసినవాడు, కుటుంబం యొక్క విషయాలన్నీ తెలిసినవాడు. కుటుంబం యొక్క కుటుంబం నిలుపుకోవటము, కుటుంబం యొక్క గోత్రనామాదులన్నీ కూడా స్పష్టంగా అలా నిలుపుకోవడం కోసంకి వివాహం చేసుకొని తద్వారా సంతానం కలిగించడం ద్వారా తమ యొక్క తమ తమ యొక్క కుటుంబం యొక్క వ్యవస్థను స్థిరంగా స్థితిని కుటుంబం యొక్క స్థితిని గట్టిగా నిలపగలిగించినటువంటి వాడు. అందుకని కులస్య స్థితయే.
తన కులము యొక్క స్థితయే, స్థితి కొరకు, అంటే కులం యొక్క ఆ ప్రతిష్ట కొరకు, కులము ఆ అవిచ్ఛిన్నంగా సంసారం సాగడానికి, అంటే ఇక, అతనితో హిమాలయ పర్వతంతో ఆగిపోకుండా ఆ కులము యొక్క వంశము, ఆ వంశము ఆ, అలా కొనసాగుతూ ఉండాలని, కొనసాగుతూ ఉండాలి అవిచ్ఛిన్నంగా. ఆ సంసారం ఆ సంసారము, ఆ కులము, ఆ వంశము ఆ, ఆ, సాగుతూ ఉండాలి అనేటటువంటి కోరికతోటి కులస్య స్థితి. అందుకనే స్థితిజ్ఞ అని చెప్పాడు. స్థితిజ్ఞ ఎందుకంటే ఆ ఆ స్థితి తెలిసిన వాడు కాబట్టి, ఆ స్థితి తెలిసిన కాబట్టి కుటుంబము అన్నది, కులము అన్నది, తన వంశము అన్నది అది స్థిరంగా ఉండాలి, అది స్థిరంగా అవిచ్ఛిన్నంగా సాగాలి అని తెలిసినటువంటి వాడు కాబట్టి, కులస్య స్థితయే, కులం యొక్క స్థితి కొరకు, కులమును నిలుపడం కొరకు, వంశాన్ని స్థిరంగా నిలపడం కొరకు, మేనాం విధిన ఉపయోగమే, మేనాను విధిన, విధిపూర్వకంగా ఉపయేమే, అదే ఉపయేమే, అదే, వివాహము చేసుకున్నాడు. ఎందుకని ఆ అమ్మాయినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, కేవలం మేనానే ఎందుకు ఆ, ఎంచుకున్నాడు అని అంటే, మాన మాని మునీనామపి మాననీయ, రెండు కారణాలు వెతుక్కున్నాడు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయిని వెతుక్కోవడానికి. ఇక్కడ ఆ, మనకి ఈ కావ్యాలలో వాట్లలో అన్నిట్లలో కూడా ఏం చెప్తారు అంటే, చెప్పి చెప్పకుండా ఆ అందులో మనము కుటుంబాలలో చేయవలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈనాటికి మనం ఆచరించదగినటువంటి విషయాలు చెబుతూ ఉంటారు. మనం గ్రహించాలి వాటికి. అవి కథలాగా వినడం కాదు. కథలాగా వినడం కాకుండా అక్కడ ఏం చెప్పారు అనేది ఆలోచించాలి. మాననీయ, ఎందుకు ప్రత్యేకంగా ఆ ఈ అమ్మాయి మేనానే ఎంచుకున్నాడు, ఇంకా వేరే అమ్మాయిలను ఎందుకు ఎంచుకోలేదు అంటే, ఈ అమ్మాయి మాననీయ అపి మునీనా, ముని మాననీయ, మాననీయం మునీనామపి, మునుల చేత కూడా, అంటే ఋషుల చేత, మునుల చేత, పూజ్యులందరి చేత కూడా మాననీయ, మాననీయ మన్నింప దగినది, అందరి చేత గౌరవింప దగినది. ఆమె అంటే సామాన్యురాలు ఆ, కాదు, సామాన్యురాలు కాదు, మునులందరికి చేత కూడా, పూజనీయులైన వారందరి చేత కూడా పూజింప తగినది. ఆమె గుణగణాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఆమె గుణగణాలు, ఆమె ప్రశస్తి ఎలా ఉంది అని అంటే, ఆ మునులందరూ కూడా ఆమెను మెచ్చుకుంటూ ఉన్నారు, ఆమెను మెచ్చుకుంటూ ఉంటున్నారు, ఆమెను ఆ, గౌరవిస్తూ ఉన్నారు, ఆమెను పూజిస్తూ ఉన్నారు, ఆమెను ఆ ఆమె సద్గుణాలన్నింటినీ కూడా ఆ, ఎంచుకుంటూ ఉన్నారు. మునీనామపి మాననీయ. రెండో కారణము ఏంటి, ఆత్మానురూపం. ఆత్మానురూపం, తనకు అనురూపమైనటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి ఆత్మానురూపం, తనకు తగినది, తనకు నచ్చినది, ఆ, తనకు సద్రూపమైనటువంటి అమ్మాయి. తనకి సద్రూపమైన అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయిని ఎంచుకొని అతను ఆ, విధిన ఉపయోగమే, విధిపూర్వకంగా శాస్త్రబద్ధంగా, అలా ఇలా చేసుకోలేదు, శాస్త్రబద్ధంగా ఆ ఆ అమ్మాయిని వివాహము చేసుకున్నాడు. అంటే ఇట్లా ఇది చెప్పడం వల్ల ప్రజలకి చెప్పేది ఏంటి అంటే, ఈ ముందు చెప్పినటువంటి 17 శ్లోకాలలో కూడా అసలు ఒక మనిషి యొక్క ఔన్నత్యము ఎలా ఉండాలి, మనిషి యొక్క గొప్పతనము ఎలా ఉండాలి, ఆ మనిషి పుట్టుక చేత మాత్రమే కాదు, అలవర్చుకోవలసినటువంటి గుణాలు కూడా, దివాకరాత్ బీత అక్కడ అట్లాంటి శ్లోకాలు కొన్ని ఉన్నాయి చూడండి. అలా అలాంటివన్నీ కూడా ఈ ఒక్కొక్కటి మనము అలవర్చుకోవలసినవి.
ఈ ఈ ఇప్పుడు ఇట్లాంటి శ్లోకాలు వస్తే మాననీయాం ఆత్మానురూపం మాననీయామపి మునీన. ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలి అని అంటే ఆ అమ్మాయి ఎలా ఉండాలి అని అంటే ఆ అమ్మాయి ఈ ఆత్మానురూపం, మన మనసుకు నచ్చినటువంటి అమ్మాయి అయి ఉండాలి. మనకు అనురూపము, మనకు ఆ, తగినటువంటి అమ్మాయి అయి ఉండాలి. ఇంకా అందరి చేత మెచ్చుకోబడినటువంటి అమ్మాయి, అందరి చేత గౌరవింపబడినటువంటి అమ్మాయి అయి ఉండాలి. అది ఏ, హిమవంతుడి కాలమైనా కావచ్చు, లేదా నేటి కాలమైనా అవ్వచ్చు. ఈ కాలంలో అయినా కూడా ఆ అమ్మాయి అతనికి తగినటువంటి, అబ్బాయికి తగినటువంటి అమ్మాయి అవ్వాలి. తర్వాత అందరి చేత కూడా గౌరవాదరాలు పొందగలిగినటువంటి అమ్మాయి అయి ఉండాలి. ఇట్లాంటివన్నీ మనకి ఇక కావ్యాలలో సూచనాప్రాయంగా ఇస్తారు మనకు. ఆ, మరి కావ్య ప్రకాశంలో ఏమన్నాడు? ఆ ఆ, కా కావ్యం యశసే అర్ధకృతే వ్యవహార విధే శివేత రక్షతయే సద్య పరనివృత్తయే కాంత సంమితతయ ఉపదేశయుజే. ఉపదేశయుజే ఉపదేశము ఇస్తుంది. ఏం ఉపదేశం ఇస్తుంది? ఇట్లాంటి ఉపదేశాలు ఇస్తుంది. ఆ ఉపదేశం ఏంటి? నువ్వు జీవితం ఎలా గడపాలి, నీ యొక్కటువంటి నువ్వు ఉన్న చోట ఎలా ఉండాలి అంటే, ఉన్న చోట చల్లని గాలి వీస్తూ ఉండాలి. చల్లని గాలి వీస్తూ ఉండాలి. నీ చెంతకు ఎవరైనా వస్తే చల్లదనం కావాలి, సురభిత్వం కావాలి. ఆ ఆ, అని ఒక ఒక సూచన అన్నమాట. అలానే వివాహం చేసుకోవాలంటే ఎవరిని వివాహం చేసుకోవాలి అని అంటే ఆత్మానురూపమైన అమ్మాయి, తనకు తగినటువంటి అమ్మాయిని, తనకు తగినటువంటి అమ్మాయే కాకుండా ప్రజలందరి చేత కూడా మన్ననలు పొందినది, గౌరవాలు పొందేటటువంటి అమ్మాయి. ఇటువంటి ఉపదేశాలన్నీ మనకి కావ్యాల నుండి గ్రహిస్తారు. అందుకనే అక్కడ కావ్య ఉపదేశ యుజే అని అక్కడ చెప్పారు. అలా ఈ ఉపదేశాలన్నీ ఇందులో నుంచి గ్రహించాల్సి ఉంది. తర్వాత కాలక్రమేణ తయోహో ప్రవృత్తే స్వరూప యోగ్యే సురత ప్రసంగే మనోరమం యవ్వనం ఉద్వహంత్యా గర్భో అభవత్ అభవత్ అభవద్ భూధర రాజపత్న్యాః. కాల కా- కాలక్రమేణ అథ త్రయోః తయోః కాలక్రమేణ తయోః ప్రవృత్తే స్వరూపయోగ్యే సురత ప్రసంగే మనోరమం యవ్వనం ఉద్వహంత్యా గర్భో అభవత్ భూధర రాజపత్న్యాః. ఆ ఆ విధంగా వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్నది కేవలము కామోపభోగం కోసమే ఏ, కాదు. వాళ్ళు వివాహం చేసుకున్నది ఏ, ఆ, వివాహం చేసుకున్న వెంటనే ఆ పూర్వకాలంలో చిన్న వయసులోనే వివాహం చేసేవారు. చేస్తే ఏ యవ్వనం వయసుకు వచ్చిన తర్వాత కామోపభోగాలలో ఇప్పుడు సంతానం కలగడము అనేది ఉండేది. కాలక్రమేణ కాలక్రమేణ కాలక్రమంగా మెల్లమెల్లగా అథ అటు తర్వాత తయోహో వారి ఇద్దరికి, ఆ హిమవంతుడికి మరి ఆ ఈ, మేన ఇద్దరికి కూడా స్వరూపయోగ్యే ప్రవృత్తే స్వరూపయోగ్యే వాళ్ళకి తగిన విధంగా ప్రవృత్తి ప్రవృత్తి జరగదా అంటే ఆ కాల వాళ్ళ అందానికి, వాళ్ళ సౌందర్యానికి, వాళ్ళ మనోహరత్వానికి తగినటువంటి విధంగా ఆ మేన మేన హిమవంతుడు, ఈ దంపతులు ఇద్దరికి కూడా, మేనక హిమవంతులకు ఈ దంపతులకు స్వరూప యోగ్యే స్వరూపమైనటువంటి యోగ్య సౌందర్యానికి తగినటువంటి ఆ, యోగ్యమైనటువంటి కాలము ప్రవృత్తి జరగగా సురత ప్రసంగే. సో న్యాచురల్ గా వాళ్ళంటే అంటే ఇప్పటిదాకా
యవ్వన యవ్వన వయసుకి రాలేదు. ఎప్పుడు యవ్వనంలోనికి వచ్చారు. యవ్వనంలోనికి వచ్చారు. యవ్వనంలోనికి ఈ రాగానే వాళ్ళ ఆ, ఈ, వాళ్ళ వయస్సుకు తగినటువంటి విధంగా స్వరూపయోగ్యే సురత ప్రసంగి, వాళ్ళ వయస్సుకి తగినట్టుగా వాళ్ళు ఈ యవ్వనంలోనికి ప్రవృత్తే, యవ్వనంలోనికి రాగానే సురత ప్రసంగి, సహజంగా సురత ప్రసంగంలో అంటే కామ కామ వ్యాపారంలో వ్యాపారంలో మనోరమం యవ్వనం ఉద్వహంత్య, ఆ మనోరమమైనటువంటి యవ్వనం, మనోరమమైనటువంటి అందమైనటువంటి యవ్వనం, యవ్వనము ఉద్వహంత్య, ఉద్వహంత్య యవ్వనాన్ని దాల్చి, యవ్వనాన్ని పొంది కాలక్రమంగా ఆ మనోరమమైనటువంటి అందమైనటువంటి ఏ, ఆ, యవ్వనాన్ని ఆ, పొంది యవ్వన వయస్సుకి వచ్చి ఆ స్వరూప యోగ్యమైనటువంటి దాని ఆ సౌందర్యానికి తగినటువంటి ఆ ఈ సురత ప్రసంగంలోనికి వెళ్ళి అక్కడ ఆమె ఆ భూధర రాజపత్న్యాహ, ఆ భూధర రాజపత్ని, భూ- ఆ, భూధర రాజపత్ని, భూధరుడు అంటే ఆ, పర్వతం, పర్వతరాజ పుత్రి భూ ఆ, గర్భ అభూత్, గర్భాన్ని దాల్చింది ఆమె. ఆ మెల్లగా ఆ వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత ఆ మనోరమమైనటువంటి సుందరమైనటువంటి ఆ అందమైనటువంటి ఆ యవ్వనాన్ని దాల్చి, యవ్వనాన్ని పొంది ఆ ఆ రూపానికి తగినటువంటి సురత ప్రసంగము కలిగి, సురత ప్రసంగము ప్రవృత్తి, సురత ప్రసంగం కలిగి మెల్లగా ఆమె ఆ హిమవ హిమవంతుని యొక్క భార్య గర్భవతి అయ్యింది అని. మెల్లమెల్లగా ముందు వివాహం అయింది. వివాహం అయిన తర్వాత మెల్లగా ఆమె గర్భాన్ని దాల్చింది. అసూత సా నాగవధూపభోగం మేన మేనా మేనాకం అంబోనిధి బద్ధ సుఖ్యం క్రుద్ధేపి పక్షచ్చిది వృత్ర వృత్రశత్రౌ అవేదనాజ్ఞాం కులిశక్షతానాం. అసూత నాగవధూపభోగ్యం మైనాకం అసూత అసూత స నాగవధూపభోగ్యం మైనాకం అంబోనిధి బద్ధ సఖ్యం క్రుద్ధోపి పక్షచ్చది వృత్రస్రత వవేదనాజ్ఞాం వృత్రస్రత వవేదనాజ్ఞాం కులిశక్షతానాం. ఈ- ఆ సా అసూత, ఆమె అసూత స- ఆ, ప్రసవించింది. మేనకాదేవి నాగవధూభోగ్యం అంబోనిధి బద్ధ సఖ్యం ప్రసూత. నాగవధూప భోగ్యం, నాగవధువుల చేత భో భో ఉపభోగ్యం అనుభవించడానికి తగినటువంటి, అంటే పాతాళ లోకంలో నాగములు అంటే పా- ఆ సర్పములు అని అర్థము ఉంది, ఏనుగులు అని కూడా అర్థం ఉంది. ఇక్కడ సర్పములు అనే అర్థం తీసుకోవాలి. నాగవధు ఉపభోగం ఉపభోగ్యం
నాగవధువుల చేత ఉపభోగ్యం అనుభవింపదగినటువంటి వాడు మైనాకం. మైనాకుడు అనే వాడిని అంబోనిధి బద్ధ సఖ్యం. అంబోనిధి పర్వతం సరే సముద్రానికి బద్ధ సఖ్యం. సముద్ర అంబోనిధి సముద్రుని తోటి బద్ధ సఖ్యం, సఖ్యం స్నేహం అమితమైనటువంటి స్నేహం కలిగినటువంటి వాడు. అంబో అంబోనిధికి సముద్రంతో సముద్రంతో అధికమైనటువంటి స్నేహము కలిగినటువంటి వాడు. ఆ, మైనాక పర్వతం ఒకటే సముద్రంలో రెక్కలు లేకుండా అక్కడ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే కదా. ఆ మైనాక పర్వతం, ఆ మైనాక పర్వతం అంబోనిధి బద్ధ సఖ్యం. అంబోనిధి తోటి, ఆ పర్వతము తోటి అత్యంతమైనటువంటి స్నేహము కలిగినటువంటి ఆ మైనాకము క్రుద్ధే అపి పక్షచ్చిది. క్రుద్ధే అపి పక్షచ్చిది ఆ రెక్కలను తెంచేటటువంటి, రెక్కలను నరికివేసినటువంటి వృత్రశత్రువు. వృత్రశత్రు ఇంద్రుడు. ఇంద్రుడు ఒకానొక సమయంలో ఒకానొక సమయంలో పర్వతాలన్నీ కూడా రెక్కలు కలిగి ఉండి ఆ రెక్కలతోటి ఎక్కడ పడితే అక్కడికి అంతా ఎగిరి, ఆకాశంలోకి ఎగిరి అక్కడ ఎక్కడ వాళ్ళకి నచ్చినటువంటి చోట ఆ కిందకి దిగి నేల మీదకి దిగుతూ ఉంటే, ఆ సమయంలో ఆ కింద నేల మీద ఉన్నటువంటి మొత్తము ఆ ఆ ప్రజలు గాని, జనం గాని, జంతుజాలం గాని, భూమి గాని అన్ని కూడా అణగారిపోయి తొక్కబడుతుంటే, అప్పుడు భూదేవి ప్రార్థనను అంగీకరించి వృత్రశత్రువు అయినటువంటి ఇంద్రుడు ఆ పర్వతాల యొక్క రెక్కలన్నిటినీ నరికేశాడు. ఆ పర్వతాలని రెక్కలన్నీ నరికాడు అని ఒక పురాణ గాథ. ఆ రెక్కలన్నీ నరకడం చేత ఆ, ఆ, రెక్కలన్నీ నరకడం చేత అవి ఇంకా ఎగరలేక పోయినాయి. అయితే మైనాకుడు ఒక్కడు మాత్రము ఆ రెక్కలన్నింటినీ కూడా తప్పించుకొని ఆ సముద్రంలో దాక్కున్నాడు. సముద్రంలో సముద్రపు నీటిలో ఆ ఆ సముద్రపు నీటిలో దాక్కొని ఆ రెక్కలను విరగగొట్టుకోవడము అనేటటువంటి ఆ బాధను తప్పించుకున్నాడు. క్రుద్ధే అపి పక్షచ్చది వృత్రశత్రౌ. పక్షచ్చది వృత్రశత్రౌ. వృత్రశత్రువు. వృత్రశత్రువు అంటే ఇంద్రుడు. వృత్రాసురుని యొక్క శత్రువు. వృత్రాసురుని యొక్క శత్రువు అయినటువంటి పక్షచ్చిది పక్షములను రెక్కలను నరికేసేటటువంటి ఇంద్రుడు క్రుద్ధే అపి అధికంగా కోపగించినప్పటికీ కూడా అది చాలా కోపంతో అందరినీ కులిశక్షతానం తన కులిశముతోటి, తన వజ్రాయుధంతో అందరినీ కూడా నరికి వేస్తూ ఉంటే, ఆ ఆ కోపంలో ఈ పర్వతాలు చేస్తున్నటువంటి ఆగడాలకి కోపగించి ఆ పర్వతాలన్నిటినీ కూడా నరికి వేస్తున్నటువంటి ఆ కోపంతో కులిశక్షతానం ఆ వజ్రపు దెబ్బలతోటి అందరినీ కూడా నరికి వేస్తుంటే, ఆ వజ్రపు దెబ్బల యొక్క ఆవేదన అజ్ఞం, ఆ వేదన ఎట్లా ఉంటుంది అనేది తెలియనటువంటి ఆవేదన ఆవేదన ప్లస్ అజ్ఞం ఆవేదన, ఆ దెబ్బల బాధ ఎలా ఉంటుంది అంటే తెలియనటువంటి విధంగా ఉన్నటువంటి సమయంలో ఆమె మైనాకం అసూత. ఆమె మైనాకుని కన్నది. ఆమె మైనాకుని
ప్రసవించింది. ఆమె ఆమె ఎట్లా ప్రసవించింది అంటే ఆ వేదన అక్కడ తనకి ఆ, సముద్రంతో స్నేహం చేస్తున్నాడు. అందుచేత నాగవధు ఉపభోగ్యం అనేది వేరే విషయము. ఆ అంబు అనేది సౌఖ్యం చేస్తున్నాడు కాబట్టి ఆ సముద్రంలో ఆమె ప్రసవించి ఆ ఆ, దెబ్బల బాధ, వజ్రాయుధపు దెబ్బల బాధ తన కుమారుడికి తెలియకుండా అతి జాగ్రత్తగా ఆమె ఆ, 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 అసూత, ఆమె మైనాకం అసూత మైనాకుని ఆ, మైనాక పర్వతాన్ని అసూత ప్రసవించింది. ఎంత జాగ్రత్త తీసుకుందో ఆమె అంటే ఇవాళ రేపు కూడా అది అలానే చేస్తూ ఉంటారు. పిల్లల్ని కానాలి అని అంటే అది ఎంత జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ఆ నీటిలో క- నీటి లోపల గనక కంటే గనక అయితే అక్కడ ఆ, ఈ ఏ ఆపద ఆ, రాదు అని, ఆ వజ్రాయుధపు దెబ్బ అక్కడ తగలదు అని నమ్మకంతో ఆమె ఆ నా నాగా నాగాంగనలందరూ కూడా రక్షించుకుంటారు అని అక్కడ ఆ దెబ్బల బాధని ఈ ఎరగనీయకుండా అక్కడ తీసుకొని వెళ్ళి ఆ సముద్రంలోనే ఆమె మైనాకుడిని ప్రసవించింది. ఆపదాము ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అరే ఏమైనా ప్రశంసించదగిన వాక్యాలు ఉన్నాయా మీకు ఇంతవరకు విన్న విషయాలలో? వాళ్ళ హను హిమవంతుడిని గురించి కానీ, మేనా గురించి కానీ, అలాంటి వాటిలో ఏమైనా మంచి మంచి వాక్యం. ఎట్లాగో 2 నిమిషాల్లో 5 నిమిషాల్లో అయిపోతుంది. నాకైతే ఇది చాలా నచ్చింది. ఆత్మానురూపం మునీనామపి మాననీయం ఆత్మానురూపం. అదొక వాక్యము చాలా బాగుంది. తర్వాత గాలికి ఉ- 3 రకాలైనటువంటి లక్షణాలు. ఒకటి చాలా బాగుంది. గాలికి శీతల ఈ కవి సమయే వాయు త్రివిధ వర్ణ్యతే శీతో మంద సురభిశ్చ. శీతో మంద సురభిశ్చ ఇవి 3 అని వర్ణించారు. భాగీరథ భాగీరథి స్పర్శాత్ శీత, దేవదర దేవదారు స్పర్శాత్ సురభి, భిన్న శిఖండిభి ఉచ్ఛ్వాసాన ఆ, ఉచ్ఛ్వాసాన్ మంద అని కాళే గారు ఇచ్చినది. అలా మీకు ఏమన్నా నచ్చినటువంటి ఉంటే చెప్పండి. ఈ 2 నిమిషాల్లో 2 నిమిషాల్లో ఎలాగో ఆగిపోతుంది. అన్మ్యూట్ చేసుకోవడానికి రావడం లేదా? అయ్యో.
ఇప్పుడు చూడండి. మేడం ఇప్పుడు వచ్చింది. ఆ, వచ్చిందా? కాదు మేడం, ఇప్పుడు సుందరకాండలో ఇంకో రకంగా వివరిస్తారు కదా. ఏంటంటే హనుమంతుడికి మైనాకుడు ఆశ్రమిస్తాడు, వచ్చి కొంచెం పలహారాలది తీసుకొని వెళ్ళు, మీ నాన్న నాకు హెల్ప్ చేశారు వాయుదేవుడు, ఇంద్రుడు నన్ను కొట్టడానికి వస్తుంటే వాయుదేవుడి సహాయంతో నేను పరిగెత్తుకొని వచ్చి సముద్రంలో దాక్కున్నాను అన్నట్టుగా వివరిస్తారు. ఇక్కడేమో మరి మైనాదేవి సముద్రంలోనే ఆయనని కన్నది అని చెప్తున్నారు. ఇక్కడ మరి మైనాదేవి అక్కడే కన్నదని అంటున్నాడు. అదే మేడం, మరి అంటే సుందరకాండలో అలా ఉంది కదా, అలా విన్నాను నేను. ఆ, అన్నాడు కూడా కదా, అంది కదా ఇక్కడ పక్షచ్చది వృత్రశ్రత్రౌ ఆవేదన అజ్ఞం ఆవేదనాజ్ఞం కులిశక్షతానం. ఆ వజ్రాయుధం యొక్క దెబ్బల బాధ తెలియకుండా ఆమె అతనిని కన్నది అని చెప్పాడు. అవును మేడం, కన్న తర్వాత కూడా ఇంద్రుడు కొట్టడానికి వస్తుంటే పరిగెత్తుకొని వచ్చి వాయుదేవుడి సహాయంతో తొందరగా వచ్చేసి సముద్రంలో దాక్కున్నాను, మీ తండ్రి అయిన వాయుదేవుడు నాకు హెల్ప్ చేశాడు కాబట్టి నువ్వు నా ఆతిథ్యం స్వీకరించాలి అని చెప్పి మైనాకుడు హనుమంతుడిని ఆతిథ్యం తీసుకొని వెళ్ళని పిలుస్తాడు కదా సుందరకాండలో. అవును అవును. ఇప్పుడు నెక్స్ట్ మనకి రేపు అదే చెప్తాం మూడొంతులు. అదే ఇక్కడేమో కన్నడమే ఇంద్రుడు కన్నదని చెప్తున్నారు, అక్కడేమో కన్న తర్వాత కొట్టడానికి వస్తుంటే తప్పించుకొని వచ్చి సముద్రంలో దాక్కున్నాడు అని చెప్పి సుందరకాండలో ఉంది. అదే ఇంకేమన్నా వేరే ఉందా అని చూస్తున్నాను. అదే మేడం చిన్న డౌట్ వచ్చింది అంతే. అంటే ఇప్పుడు కాళిదాసు తర్వాత రాశారనుకోండి, మనకి వాల్మీకే ప్రమాణం కదా. అయితే ఆవిడికి తగలలేదనా మేడం అర్థం? లేకపోతే మైనా అలా ఏం లేదు, మైనాకుడిని అక్కడ కన్నది అని ఇచ్చాడు అంతే. అవును, అంటే మైనాకం పుత్రం అసూత సర్వపర్వత పక్షచ్ఛేదే అపి అయం అచ్ఛిన్న పక్షః ఏవ ఇది మైనాకః సోత్కర్షః. మైనాకుడు గొప్పతనం ఏమిటి అంటే మిగతా పర్వతాలన్నింటినీ కూడా మిగతా పర్వతాలన్నింటికి కూడా